డాక్టర్ జీవి పూర్ణచంద్ ఆంధ్ర గీతి రెండవ భాగం 23/2/26. డాక్టర్ గుమ్మా సాంబశివరావు గారి విశ్లేషణలో 3వ అధ్యాయం గురించి పూర్ణచంద్ ఏం రాశారో దాని గురించి చెప్తారు. ఆంధ్రుల ప్రశస్తి. అప్పటివాడు ఆంధ్రుడు ఉపనిషత్ బ్రాహ్మణాల అడుగు తెలుగు నుడులకు నందుకొని జ్ఞాన సింధు తీరాన చేరిన తెలుగు అంటూ సింధు నాగరిక కాలానికే తెలుగువారు ఉన్నారని, ఆ నగర నిర్మాణంలో వీరు భాగస్వాములని ఒక చారిత్రక ఊహను వివరిస్తారు. ఆంధ్రజాతీయులు ఆదిజాతుల ఆరంభ నేత, అమరిన అమర అక్షర స్వరూప దివ్య ఖ్యాతులను, అలాగే పాళీ ప్రాకృత సంస్కృతుల కలయికలో వెలిగిన ఉపనిషత్తుల జ్ఞాపకాల ఆంధ్రజ్యోతులు అని వివరిస్తారు. ఆత్మబలమే ఆయుధంగా ప్రకాశించిన వాళ్ళమని, సమరసత్వం సాహజీవనాల సారాల చాటిన ఆంధ్రులమని, బోధిదృఢ ఛాయలో వికసించిన జ్ఞాన పుష్పాలమని ఆంధ్రుల విశిష్ట జ్ఞాన సంపదను తెలియచేశారు. విష్ణువే ఆంధ్రుడై వెలదిన ఆంధ్ర విష్ణు జాతీయులమని, ఆపస్తంభ సూత్రాల ఆచార పాలకులమని, అపరాధి కన్న కుడికే అయినా లెక్కించని మాధవ వర్మలం అని ఆంధ్రుల ప్రశస్తిని చాటారు. 2000 ఏళ్ల భాషా సంప్రదాయాల పలుకుబడుల ప్రాచీని గుర్తింపు తెచ్చిందని కీర్తించారు. అమ్మ భాషకు మించిన శాంతం లేదని, ఆనాడే ఓడ నడిపి గెలిచిన మహానావికుడు శివకుడి పేరు ఘంటసాల శాసనాలలో స్వర్ణాక్షరాలలో లిఖించారని ఆంధ్రుల నౌకాయానాన్ని ప్రస్ఫుటించారు. గ్రీసు నుండి సయాం చైనాల దాకా సముద్రుడికి పంచెకట్టి ఆంధ్రుడిని చేశారని వర్ణించారు. వాల్మీకి మహర్షి కౌసల్యాదేవిని మహాంధ్రి అని సంబోధించారు. శ్రీరాముడు తెలుగువారి మేనల్లుడంటారు. తెలుగునాట రామాలయం లేని ఊరు లేదంటే ఈ బంధుత్వమే కారణమేమో. పలుకుబడుల పరిమళాలు 4వ అధ్యాయం. ప్రతి పదము భాషల ఆకాశంలో మెరిసే నక్షత్రమేన దివ్య తేజమై అలరిస్తుంది మనసుని అని. జీవన పదానికి అమ్మ భాష దారిదీపమని, మన అభిమానమే భాషకు గురుత్వాకర్షణ అని, ప్రతి అక్షరము ఒక్కో గ్రహమని అద్భుతంగా భావించారు. భావాల ఆత్మవిలాసం భాష అని, పలుకుల సంగీత విభావరి జీవితమని, శరీరానికి జీవుడిలా మనసుకు భాషే ప్రాణమని అన్నారు. తెలుగులో అనేక భాషల పదాలు చేరాయని, ఒక భాషా పదాలు మరొక భాషలోకి చేరడం స్నేహపూర్వక హంస గమనం అని సముచితంగా ఆలోచన చేశారు. దేశం విడిచి వెళ్ళినంత తేలిక కాదు భాషను మరవటం అంటూ మనిషికి భాషకు ఉన్న విడదీయరాని సంబంధాన్ని వివరించారు. భాషా ద్రోహులు అమ్మ భాషకు ద్రోహం చేస్తున్నారని, తీయని తెలుగు మాటలు వారికి చేదై దూరమైపోయాయని, పదాలు పెరగడమే భాషకు ప్రాణమని అన్నారు. తెలుగు వాక్యాల పామర కొలనులో ఆంగ్ల పదం సందర్శకుడుగా ఉండాలని సంకేతంతో ఒక చక్కని భావచిత్రాన్ని అందించారు. అన్యపదాన్ని స్వాగతించాలని, అన్యపదాల స్వీకరణలో ఆంగ్లేయులే అధికులని, మనం చిల్లి కుండలో నీళ్లు పడుతున్నామని, మన భాషలోకి వచ్చే పదాలు తక్కువ, పోయే పదాలు కొల్లలుగా ఉన్నాయని ఆవేదన చెందారు. ప్రస్తుతం తెలుగు భాషా స్థితి ఆసుపత్రి పడక అయిందని, విదేశీ మోజు తెలుగు భాషకు శాపమైందని, అన్య భాషా పదాల రాకతో మన పదాలు మరుగున పడకూడదని హెచ్చరించి, సాంకేతిక అవసరాలకు సాధ్యమైనన్ని తెలుగు పదాలు సృష్టించుకోవాలి అన్నారు. ప్రజల వాడుక మాటలు గ్రామ్యాలంటూ ఈసడించేవి కావని, వాడుక మాటలే శాస్త్రాలకు బాంధవ్యమని, కొత్త పదాలకు నిరంతరం ఆంగ్లేయులు తలుపులు తెరిచి ఉంచుతారని, అందువల్ల ఆంగ్లం అభివృద్ధి చెందుతోందే కానీ
అంతరించడం లేదని అన్నారు. మన భాష విషయంలో తీవ్ర నిర్లక్ష్యంలో ఉన్నామని, భాషను కోల్పోతే మన సంస్కృతి మరణానికి వీరునామా రాసినట్టే అని హెచ్చరించారు. సాంకేతిక పదాలకు సంస్కృతాన్ని ఆశ్రయించి తెలుగు అనువాదం అనడం భావ్యం కాదన. సాంకేతిక పదాలకు సంస్కృతాన్ని ఆశ్రయించి తెలుగు అనువాదం అనడం భావ్యం కాదు. అర్థం కాని తెలుగులో అనువదించడము ఉపయోగం లేనిదంటూ పరాయి పదం ఏ భాషలోంచి వచ్చినా మన భాషలో ఒదిగిపోయి జనం నాలుక పైన ఆడితే అది దేశీయమైన తెలుగు పదమే అని కవితా రూపంలో నిర్వచించి, కాలంతో కలిసిన మాటలు కాళ్ళుణ్ణి దాటాయి, కాలానికి ఎదురీదనవన్నీ కాలగర్భంలో కలిశాయి. పైరపరుచుకునే కవ్యం గర్వాలు, మనసులో గుడి కట్టుకున్న శాశ్వత రూపాలని మాండలిక శోభ 5వ శీర్షిక. మన భాషకు ప్రాణనాడి అమ్మ, మన యాసకు మూలరేఖ అమ్మ, మట్టి బొమ్మకు గుండెనిచ్చిన దేవత. జీవితం పాఠశాలలో తొలి పాఠం అమ్మ తెలుగులోని మాండలిక భాషా సౌందర్యాన్ని చెప్పారు. ఏ మాండలికానికైనా మూలం తల్లి భాషే అన్న. మాండలికాలు ఆయా ప్రాంతాలకు చెందినవి కావటం ఆ పదాలని అచ్చ తెలుగు పదాలే అని చెప్పారు. పామరుడికి పలుకే పసిడి నాణం అంటూ మాండలిక పద ప్రాధాన్యం స్పష్టం చేసి, మాండలికం బట్టి పరిమాణాల వాహకం, ప్రజల మాటే కవితకు లోతైన చూపని మాండలిక వైశిష్ట్యాన్ని వివరించారు. కవితకు అసలు సభకు మాండలికమని, భాషా స్రవంతిలో మాండలికం ఒక వాగు అని, అందరినీ ఒక తాటిన నడిపేది పల్లె పలుకుల మాండలికమేనని ఒక పరిశీలనాత్మకంగా ప్రకటించి, మిలుకు పలుకులు పారిభాషిక పదం. ఇది 6వ అధ్యాయం. ఇందులో సైన్సుకు సంబంధించిన విషయాలను కవితాత్మకంగా వివరించి, సైన్స్ అనే పదానికి తెలుగు సమానార్థకం లేదనటానికి, సైన్స్కు తెలుగు చాలదానటానికి ఆయన మౌలికంగా సైన్స్ రచయిత అయిన పూర్ణచంద్ర సైన్స్ రచనలు తెలుగులోకి తెచ్చేందుకు అనేక సూచనలు చేశారు. పారిభాషిక పదాన్ని మిలుకు పదులు అంతం బాగుంటుందని, సాంకేతిక పదాలకు తెలుగు మాటల్ని సూచించిన ఆదిభట్ల వారిని స్మరించారు. అలాగే ఇంగ్లీషు అరువు కొత్త కాదు, సంస్కృతము తేనె రుచి తెలియంది కాదు, మన మాటలే మన బలం, మన భావాలే మన ధనం అని గ్రహించాలని సూచించారు. తల్లి భాషలో పరభాషను ప్రసరించే భాషా సాంకేతిక పెరగాలన్నారు. నిరంతర అన్వేషణ సాగాలని. పద సంపద నిర్లక్ష్యం వద్దన. భాష తలవంచితే జ్ఞానం పుడుతుందా అని ప్రశ్న. తల్లి మాటలు తరిగిపోతే మేధా తరిగినట్టే అన్న. ఎరుకలు మెరిస్తే అది మెలుకు ఎరుక. శాస్త్ర జ్ఞానానికి అది తల్లి మాట పరిమళం అంటూ మెలుకు ఎరుక కంటే శాస్త్ర పరిజ్ఞానం వివరిస్తారు. మెలుకు పలుకుల గుట్టు విప్పితే శాస్త్ర జ్ఞానం కట్టలు తెంచుకుంటారు. తెలుగులో మెలుకు ఎరుక శాస్త్ర పరిజ్ఞానం తేలికై నడవాలన్న. పాలులో మజ్జిగ చుక్కలు కలిపి తోడు పెట్టడానికి వ్యక్తీకరిస్తూ క్షీరకంజకు చల్ల పురుషుడితో పెళ్లి, నవదంపుతల నవ్య శోభనం పెరుగు అంటూ అద్భుతమైన భావుకత ప్రదర్శించి, ఫ్యాక్చురైజేషనే పాశ్చాత్యులు అంటున్నది తెలుగువారికి అనాదిగా ఆచారంగా ఉందంటూ, జీరో బ్యాక్టీరియాగా కాచిన పాలు ఆనవాలు అనే తెలుగు పేరు ఒకటి ఉన్నది అన్న. రాజలవారు చిరువాలు అనే ప్రయోగం చేయటాన్ని గుర్తు చేశారు. ప్రతి తెలుగు పదం వెనక ఒక శాస్త్రం, ఒక చరిత్ర ఉన్నాయని ఘంటాపథంగా చెప్పి, పారిభాషికాలకు పరభాష దిక్కు, నిన్నటి మాట సాంకేతిక యుగాన అది అమ్మ భాష హక్కు, ఈనాటి ఉద్యమం ఇది అని ఈ కవి ఒక భాషా సైనికుడిగా ప్రకటించుకున్నారు. ఒక విధంగా ఈ కావ్యం భాషోద్యమ వాణి అని చెప్పారు. అధికార భాష 7వ అధ్యాయం. ఇది ఆంధ్రగీతిలో అతి ముఖ్యమైన అధ్యాయం. 1795లోనే మచిలీపట్నం కలెక్టర్ జె ర్యామ్ఘామ్ అర్జీలన్నింటిలోనూ తెలుగులోనే ఇవ్వాలని
నిబంధన పెట్టినట్టు పూర్ణచంద్ర పరిశోధనలో చెప్పారు. తల్లి పాలు తాగినవాడు తెలివితేటల వెలుగు రేచు, పోతపాల బతుకు పరాయి కంచంలో ఎంగిలి మెతు. ప్రాథమిక విద్య అమ్మ భాషలో జరిగితే పిల్లల తెలివితేటలు మరింత పెరుగుతాయి అనే యునెస్కో సూచన ఈ చరణంలో గుర్తు చేస్తాం. పొట్టి శ్రీరాములు అసువులు బాసిన ఆంధ్రోద్యమాన్ని ప్రస్తావిస్తూ భారతదేశంలో భాషా దీపకాంత్ ఆంధ్రలోనే తొలిగా వెలిగా ఎన్నారు. తెలుగు తల్లిని స్తుతించిన కవుల్ని ప్రశంసించారు. ప్రభుత్వాలు భాషాభివృద్ధికి ఖాళీ చేతులు చూపిస్తున్నారని, అమ్మ భాషతో పాటు అన్య భాషలు నేర్చుకోవాలని, కవితా కౌశలం అమ్మ భాషతోనే అలవడుతుందని, జాను తెలుగు నాటు తెలుగు ప్రతి మదిలో తెలుగు తేట తెలుగుల కాంతి జగమంతా విస్తరించాలన్నారు. భాషలో నేటి తెలుగువాడికి తెలుగే ఎందుకంటే తెలుగులో పుట్టావు కాబట్టి. ఏ భాష మాట్లాడినా నువ్వు తెలుగువాడివే. తెలుగు ఒక్కటే మనసును వికసింపజేది, సాన పట్టేది. అన్ని భాషలు మాట్లాడుతున్నా ఇంకా అర్థం కాలేదా? అమ్మ భాషలోనే గ్రహింపు అధికం. సహజ పరిమళం అమ్మదానానికే ఉంటుంది. మాతృభాషే మహనీయం మనిషికి అంటూ తనదైన బాణిలో తెలుగు భాష గొప్పదాన్ని, అమ్మ భాష ప్రాముఖ్యాన్ని ఈ 2 చరణాల్లో నొక్కి చెప్పాడు కవి. నమ్మకంగా నడిపించిన తల్లిని నాలా కాపాడేదెవరామని, ఒక్క మాటైనా వెతికితే చాలును ఆమె ఉనికి నూరేళ్లు నిలిచి తీరును అని ఈ కావ్యానికి ఆశావాదంతో ములిగింపు సప్తశీర్షికల సమాహారమైన ఈ దీర్ఘ కవితకు ఆంధ్రగీతి అని పేరు పెట్టడం సముచితం. ఆంధ్ర భాష ప్రాచీన శాసనాల్లో, కావ్యాల్లో, దాని ప్రజా వ్యవహారంలో భాష సాగినట్టి దేశాంతరాల దాకా పాకినవైన తెలుగువారి దళిత కళా ప్రావీణ్యం, భాషోద్యమాలు, వివిధ ప్రాంతాల్లో తెలుగు పలుకుల తీరుతలు, తెలుగులో పారిభాషిక పదాల రూపకల్పన ఆవశ్యకత, అధికార భాషగా తెలుగు సరైన ఫలితాన్ని సాధించలేకపోయిన విషయ, అలా ఎన్నెన్నో తెలుగు భాషకు సంబంధించిన అంశాలను పరిశోధనాత్మకంగా కవిత రూపంలో చెప్పడం విశేషం. పూర్ణచంద్ర 150 పైగా వ్రాసిన పుస్తకాలన్నీ ఒక ఎత్తైతే ప్రస్తుతం వెలువడుతున్న ఈ ఆంధ్రగీతి ఒక ఎత్తు. భాషా పరిశోధకుడు, భాషోద్యమ కార్యకర్త కావడం వలన 10 కాలాల పాటు నిలిచే రచనగా ఇది రూపొంది భావనలో, భాషా ప్రయోగంలో, అలంకారిక పద విన్యాసాలు ఒక కొత్త పూర్ణచంద్రుడు ఈ కావ్యంలో దర్శనమిస్తారు. ఎందెన్నో భావచిత్రాలు పరిమళించాయి. తెలుగు అక్షరాలన్నీ కూర్చి తెలుగు అక్షరూపం దక్కింది. ప్రతి అక్షరం బంతి పువ్వయి మురిసింది. గుంటటి ముత్యంలా మురిపించే ఆకృతులలో వయ్యాలపు వలయాల వ్రాతగా అవతరించిందని అద్భుత భావన చేశారు. ప్రపంచ భాషల్లో అందమైన దిక్కులు కలిగిన భాషలో మనకు ద్వితీయ భాషన అనే విషయాన్ని స్ఫురింపచేసి ఆంధ్రగీతిలో అలవోకగా అలంకారాలు అమరిన తీరు ఆశ్చర్యం. మాటల మార్మిక భాషా యంత్రాన్ని కదిలించే విద్యుచ్చేతనలు తెలుగు నుడు. ఈ పంక్తుల్లో భాషకు యంత్రానికి అభేదం చెప్పాడు. భాష పరిణామశీలం, ఎప్పుడూ కదులుతూనే ఉంటుంది. అలాగే యంత్రం కూడా తిరిగితేనే దానికి ప్రశస్తి. ఈ భాషా యంత్రం కూడా మార్మికమైంది, అంటే నర్మగర్భంగా ఉండేది. దీని తెలుగు నుడులని విద్యుచ్చేతన కదిలిస్తాయని అపూర్వ భావన చెయ్యటం వల్ల ఇది రూపకాలంగా. కుసుమారు ఆమె జడలో అలంకారం. వాక్య సింహాసనంపై ఆమె విలాస గర్వాలు. ఇక్కడ పదం అంటే శబ్దం అనేది ఉపమేయం. దీనికి ఉపమానంగా సుకుసుమాన్ని స్వీకరించారు. ఉపమేయాలకు అభేదాన్ని పాటించాడు కనుక ఇది రూపం. వాక్యాల సింహాసనం. ఇక్కడ వాక్యాలు ఉపమే. పూర్ణచంద్రు వచన కవితా పితామహుడైన కుందుర్తి శిక్షణలు
పెరగటం వల్ల ఆయనలాగానే రూపకాన్ని కుప్పలు పోసి అంచెప్రాసలు అలవోకగా ప్రయోగించారు. భావాలకు నవ్యతనిచ్చారు. కొత్త పదబంధాన్ని సృష్టించారు. చప్పుడించిన మౌనించిన స్వరజిమ్మే ఎగసెట్టే బెర్రి వీచే జ్ఞానశవం పద్యాలపటం కాంతించిన అక్షరించిన వలయిస్తుంది లాంటి సొగసైన మాటలు కురిపి అహమిహకమిక రాత్రి రాత్రి ఘటాఘటి కదల్చలేని కాణాచి ఈ కావ్యాన్ని లక్ష్య ప్రస్తావనగా కవి వ్రాసిన ఉపక్రమని కూడా పద్యాల రూపంలో ఆంధ్రగీతి ఇప్పటికప్పుడు రచించిందా కాదు. దశాబ్దాలుగా ఆయన మదిలో మెదిలిన మెరుస్తున్న భావాలకు ఆకుని ఈ కొద్ది ఆంధ్రత్వ విజ్ఞాన సర్వస్వం తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక దీర్ఘ కవితల తోటలో పరిమళించిన భాషా పుష్పం జగమంతా పరివ్యాప్తమైన కవితా సుగంధం. సప్తస్వరాలు పల్లవించిన ఆంధ్రగీతి అన్నారు డాక్టర్ ఆచార్య మాడభూష సంపత్ కుమార్, సంచాలకులు, ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రానికి ఆయన. ఆంధ్రత్వం ఆంధ్ర భాషాజనాల్పశ్చ తపఃఫలం అన్న అప్పయ్య దీక్షితు తెలుగు గొప్పతనాన్ని తెలియజేసి తెలుగువారుగా పుట్టడం, తెలుగు భాష మాట్లాడే అవకాశం లభించడం మనం చేసుకున్న తపస్సు ఫలితం తప్ప ఊరికే రాలేదని అన్నారు. డాక్టర్ జీవి పూర్ణచంద్ర వృత్తిరీత్యా డాక్టర్ అయితే ఆయన ప్రవృత్తి మాత్రం తెలుగు భాషా సేవ. సహజంగా కవితా ఉద్యమకారు, సహజంగా భాషాభిమాని, భాషోద్యమకారు, స్థానికంగా స్వాభావికంగా కార్యకర్త, తెలుగు కార్యక్రమ నిర్వహణాధ్యక్షుడు. ప్రకృతి సిద్ధమైన ఈ గుణాల వల్ల ఆయన రచయితగా మారడం అన్నది కూడా స్వతసిద్ధంగా జరిగింది. విభిన్న ప్రక్రియలో విభిన్న విషయాలకు సంబంధించిన 150 గ్రంథాలు పైగా వెలువరించి వీటిలో కవిత్వం, నవల, చరిత్ర, జీవిత చరిత్ర, ఆహారం, ఆంధ్రమాతను కీర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర పౌరుషం రాశారు. భాషా పుట్టుక, ద్రావిడార్య మేలు కలయిక, తెలుగు ఎలా ఆవిర్భవించింది మొదలైన శాస్త్రీయ అంశాలు అచ్చ తెలుగు విడిచి ఆంగ్లానికే పిలుపు అన్నారు. ప్రస్తుతం ప్రమాదంలో ఉంది ఆంధ్ర భాషని భాష పెంపు చేసుకోవడానికి సంస్కృతంలోంచి వచ్చిన పదాలే కాదు ఇతర భాషల్లోంచి వచ్చిన అన్యదేశాన్ని కూడా స్వీకరించాలి. వెన్నెముక గల ప్రాణులు, వెన్నెముక లేని ప్రాణులు అనకుండా సకేరుకాలు, అకసేరుకాలు అని అనువదించి తెలుగు మాధ్యమం పుట్టుగా భ్రష్టు పట్టిస్తున్నాయని ఆయన చెప్పారు. ప్రతి ఏడాది ఆక్స్ఫోర్డ్ ఇంగ్లీష్ నిఘంటు కనీసం 10 పదాలైన ఇతర భాషల్లోంచి స్వీకరించి ఆంగ్లాన్ని పెంపు చేసుకుంటోందని మెచ్చారు. తెలుగు తాంబూలంలో ఆకు, ఒక్క, సున్నంలా మలమైపోయిన మాటలే మన సుగంధాలు అని శృతి మెత్తగా హితవు చెప్పి ప్రకృతి పాడి సంస్కృతాల పల్లకిని పరాయి గీతాలు పాడి పొగిడారు తెలుగు. తరతరాల కావ్య కలహారాలకెక్కలి స్వాభిమానం కోల్పోయిన జాతీయత తల్లి గర్భంలో 4వ నెలలో బిడ్డకు హృదయం ఏర్పడుతుందని, ఆ గర్భస్థ శిశువు అప్పటి నుంచే తల్లి మాటలు ఆకలింపు ఆరంభిస్తాడని, కాబట్టి బిడ్డ మనసు మాతృభాషలోనే రూపొందుతుందని ఒక సిద్ధాంతాన్ని పూర్ణచందే విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ విషయాన్ని స్వీకరిస్తూ తల్లి గర్భాన గుమ్మ నీటిలో ఎదిగే శిశు హృదయాలలో విశాసంగా ఎగుతుంది భాష. ఎండలోని నీడలా మమకారమని, బిడ్డ మనసు ఎదగటానికి తల్లి మమకారం ఎండలోని నీడలాంటి అనడం ఒక అద్భుతమైన ఉపమ. తల్లి గర్భంలో ఉమ్మ నీటిలో ఎదిగే పాపాయి హృదయంలోనే అమ్మ భాషలో విలాసంగా ఎదుగుతుంది అనటం నిజంగానే విలాసవంతం. శబ్దాలే శ్వాసలు, పదాలే నాడీ ప్రవాహం, వాక్యాలే రక్త కణాలు, భావాలే రసధాతువు, భాషా శరీరం సజీవ భావలు. ప్రతి పదము ఒక హృదయగానం. భాషా శరీర రచనలు పదాలు పదబంధాలు దత్తంగా అల్లుకున్న నాడీ జాలాలే అన్నీ.
మాండలికాన్ని ఇతర ప్రాంతాల వాళ్ళు గౌరవించాల్సిన అవసరం ఉందన్న క్షీరకంజ తల్ల పురుషుతో పెళ్లి అద్భుతమైన ఊహ అన్నారు. ఇందులో చెప్పిన విషయాలన్నీ శాస్త్రీయమైన అంశాలు. ఇవన్నీ ఎంతో పరిశోధనలు వ్యాసాలుగా రాయగలిగినవి మాత్రం. కానీ కవిత్వంలో శోభాయమానంగా చెప్పడం పూర్ణచంద్రికే చెల్లి. ప్రతి పద్యంలో కవిత్వం తొణికిసలాడి ఎక్కడా తొట్టుపాటు లేదు, తొందరపాటు లేదు. చరిత్రను శాస్త్రాన్ని సమాజాన్ని కవిత్వంలో రంగరించి అందించిన అజరామర కావ్యం ఆంధ్రకి. ఈ తరహాలో ఇదే తొలి గ్రంథం, మరి తరానికి ఆధార గ్రంథం. ఇందులో నుంచి శాస్త్రీయ విషయాలను కొల్లగొట్టవచ్చు, కవిత్వాన్ని ఆస్వాదించనువచ్చు. భవిష్యత్తులో ఇలాంటి గ్రంథాలు రాయడానికి ప్రేరణగా తీసుకో. ఇది మన ఇష్టం, ఇక ఆలపించండి ఆంధ్రకి. ఇది తెలుగు భాషా జాగృతి. డాక్టర్ జీవి పూర్ణచంద్ర. తెలుగమ్మా నీకు వందనాలు, ఆంధ్రమాత మంగళ గానాలు. నీ పాటలు మ్రోజుతున్నెద నాదాలు, నీ మాటలు మందార మకరంద. అన్నమయ్య ఆలాపనే నీ శ్వాస, చాగయ్య గానమే నీ ధ్యాస. మంగళంపల్లి స్వరమే నీ నాదసారంగం, ఘంటసాల గానమే రసగంగా తరంగ. నందయ తిక్కన ఎర్రన పద్యధార, తెలుగు దారిన వెలుగుల అరుణత. సోమన విపదులు ప్రగతి దీపకాంతులు, వేమన నీతులు నిత్య ధర్మ రీతు. వీరేశరంగం గురజాడ శ్రీశ్రీ నవయుగానికి నక్షత్ర కాంతులు. గిడుగు పివి మండలి తెలుగు తేజాలు, భాషా వికాసపు అమర రథ చక్ర. అణువణువులోని రహస్యాలను విప్పే కాంతివి, మనసులో మేధలో వెలువరించి వెలుగు నింపే జ్యోతివి. శాస్త్రము కవిత్వము కలిసిన సింధువులు, తెలుగు తల్లి నీ శబ్దమే జ్ఞానఘోష. కణాలలోని సూక్ష్మాలు, రోదసిలోని మర్మాలు తెలుగులోనే పలికించి తెలుగే మేలు అనిపించి. యంత్రము మనసు మేళవించే యుగమే, తెలుగులోనే శాస్త్ర విజ్ఞానం వికసించే వేళాయి. మనిషి మెదడు రహస్యాల తలుపులు తెరిచి, కృత్రిమ మేధకు నీ మాటలు నేర్పి, శాస్త్రానికి మనసుని జత చేసే సూత్రాలు నేర్పి, తెలుగులోని ఉపకరణాలను పలికించు తల్లి. రేపటి మన అవసరాలు తీరాలి, ఆత్మగౌరవం బెందయి నిలవాలి. మన భాష, మన భావం, మన జ్ఞానం, మన బుద్ధి, మన తత్వమే లో వెలుగు. వెయ్యేళ్ల దీపకాంతులతో మన తెలుగు అహమహవికతో నిలిచి వెలిగిన తెలుగు. మారిన కాలంలో మాయమైన విలువ, నత్త నడి వీధులు ఊడిన పట్టు వలువ. డబ్బే ప్రారంభమై దౌర్భాగ్యమైపోయి, భాషా గౌరవం వీధి కాలువలోకి మనసులో ఏ మూలనో ఒక ఆశాలే మళ్ళీ మేల్కొలుపు తల్లి నీ చేతితో తత్తి. నంద ఎతిక్కన సోమన వేమన వీరేశలింగం గరదాడ గిడు. ఒక్కో యుగాన భాషోద్యమం ఒక్కోరి మళ్ళీ వెలిగిస్తాం తెలుగు దీపఖ్యాతి. ఇప్పుడు నువ్వే చెప్పు మాతృభాషామూర్తి, శాస్త్రమే నిన్ను చేరే మార్గం అవ్వాలని. సాంకేతికతో కొత్త యుగ గీతం తెలుగులో పలికే విజయ సంకేతం. కావ్యమంత గంభీరమై వెలిగిన భాష, సాంకేతిక పదానికి అవరోధం కాదు. జననుడి మాటే జ్ఞానద్వారమనే గ్రహిం వాడుక నుడిలే వాస్తవికత వహించు. మాట్లాడేందుకు ఉపయోగపడిన మాటలే దేశ్యం, వివిధ దేశ జనులకు అర్థమయ్యే మాధుర్యం. వినసొంపుగా మనసులో జీర్ణమయ్యే పదం, మన భాషలో ఇమిడిపోతే అదే నిజమైన దేశ్యం. విన్న కూడబెద్దన పలికిన వాక్యం ఇది మౌలిక సత్యం. వివేకంతో స్వీకరించాలి మనం అన్యపద సౌందర్యం. వ్యాకరణం అడ్డుగోడలు సాంకేతిక యుగానికి చల్లవు. నూతన భాషా గమనాలు వెనక్కి మళ్ళవు. స్వేచ్ఛగా సాగే మాటలే జీవమై, శాస్త్రము కవిత్వము కలగలిసిపోవాలి.
ఆపి నిషేధించి గిరిచిందెవడు. భాషే స్వరమై భాస్వరమై వెలగ. అవసరమే చెబుతుంది భాష విలువ. భాషకు వాడుకే పులిక, పలుకే కొలమ. కొత్త యంత్రం పొడితే కొత్త మాటలు పడతాయి. తెలుగు తల్లి అంగీకరించు ఆనందంగా. సెల్లు మిక్సీ గ్రైండరు గుడిసెల్ని చేరిన ప్రజల నాలుకలే నిఘంటువులవుతాయి. కొత్త పదాల సృష్టికర్తలు జనమే, ఆపగలదెవ్వరు. సంస్కృతాన వండి వార్చే కన్నా జనభాషే మెంద. తెలుగంటే అచ్చ తెలుగే, పోయిన పదాలెన్నో పోగా మిగిలెను. ఒక్కో మాటలో అనంత కాల చరిత్ర, ఒక్కో పదబంధంలో నివిలీకృత సంస్కృతి. వాడుక భాషలో రాజ్యం అందంలాగానే రైలు, రోడ్డు, బస్సు కూడా తత్సమాది. పదాల రూపమే మారినా భావం ఒక్కటే. ప్రజల ఊపిరిలో పలికితే భాష శాశ్వతం. భాష అంటే సమాచార స్రవం. జనాన్ని చేరిన ప్రతి నుడి ఆంధ్రమే. భావం అందినదే భాషారత్నం. సామాన్యుడి పలుకే ఆంధ్రమిది సత్యం. పచ్చమ పుష్పాలతో పూసిన గీతం, తద్భవ పరిమళం దింపిన మధుర స్వరితం. అత్త తెలుగు వెలుగుల జాజీవనంలో ఆంధ్ర భాషా వైభవమిది జాతి జీవితం. శాస్త్ర సాంకేతిక సీమలలో వెలుగు స్వభాష పునాది సారథి మన సంస్కృతి వెలుగు. అక్షరమే ఆత్మగా, పదమే జ్ఞాన దీపంగా ఆంధ్రగీతి పాడుదాం ఆత్మగర్వంగా. ఇదంతా నేపథ్యం. ఇప్పుడు మొదటి భాగం, 7 భాగాలు, అందులో మొదటి భాగం పూర్ణచంద్రాయన. శ్రీగంధపు జరీగంతులు అడ్డుకొని తెలుగుదనం వెలిపించే పంచకట్టుపైన వెన్నెల చొక్కాయి సొంపుగా తొడుక్కొని పదబంధ పారిజాతాల పేరుపై వచ్చాడు పూర్ణచంద్రుడు. తెలుగువారి వాగిత వెలుగింటి తేజోరాజ్, తెలుగువారి మేళమం చిన్ని వెన్నెలకలు సరివెలు చిరు. రాకాచంద్రుడు వచ్చాడు రాక రాక ఇంటి. ఆ చల్లని రాత్రితో చేలావిచ్చుకొని అంటే షేక్ హ్యాండ్ తీసి ఆ శీతల పవనాలతో ఊపిరి పంచుకొని మట్టి వాసనల మాధుర్య గీతమై తెలుగు తేనెలో తడిసిన కర్దమ మన్నత అని. అచ్చులు హల్లులు పసుపు కుంకుమలతో పదాల వెలుగుల్ని పాదాలపై వారపోసి నిసర్గ విసర్గలతో రాజతిలకంది తెలుగు వర్ణమాలతో చంద్రుడికి స్వాగతం. వెన్నెల చినుకుల కళ్ళాపీతలు ముంగిళ్ళ రతనాల రంగవల్లులు తెచ్చి ఆకాశపు వారం దారంతా ఆశర త్వరణాలు కట్టి వాకిట వెలుగులో వేద గానాల గోదావరి వరక క్షీర స్రవంతులుగా కృష్ణవేణి ధ్వని తరంగాలు ఓంకారంగా పెన్న వంశధార తుంగభద్ర గుండ్లకమ్మ కిన్నెరద తెలుగు నదుల అక్షరాభిషేక విభవం. వేదనాదాల నుండి సాపేక్షవాదాల దాకా, ఆదిమత నుండి ఆత్మికత దాకా, ఆటవికత నుండి ఆటమికత దాకా అంటే యాటమిక్. తెలివి పులకించిన తెలుగు పలు. శబ్దం నుండి శాస్త్రం దాకా, సంకేతం నుండి సంభాషణ దాకా, బోధన నుండి భావన దాకా, భాషా పరిణామాల తెలుగు స్వరతేజ. గుహా జీవితపు అలజడుల నుండి సహజ జీవితం శాంతి కాంతుల దాకా సంస్కృతి ఆలపించిన అనంతగా భాషాభిమానం పలికిన ప్రణవనాదం. ఆకాశానికి అక్షర మేఘమాల అల్లిన కవి, చంద్రమౌళికి మణిగా వెలిసిన చందమామ తెలుగు దీపాన్ని అరచేతుల్లో అలంకరించుకొని అక్షర కాంతుల్ని అక్షయంగా వెలిగిస్తానన్న విశ్వ విపంచి తంత్రులు శుద్ధి చేసి తెలుగు రాగాలు లోకానికి పంచుతానని, పాలపుంతలు ప్రమదనాదంగా నిలుపుతానని విశ్వగాన సుధరతో జగమంతా నింపుతారు. పర్వతాల కన్నా ప్రాణవంతమైన పదబంధాలు, సాగరాల కన్నా సుస్వరమైన శబ్దబీచిగా అవి తెలుగు పలుకుల్లో తేనెలవుతాయి.
తెల్లని చంద్రికల్లో తడి పలుకులు తెలుగు అక్షరాలు ఎడమకు తిరిగే వామావర్త శంఖాలు తెలుగు మాట తేటలు వేదనాద స్వర సాగర తెలుగు లిపిరేఖలు అమ్మవారి చిత్త రూప పలికిన ప్రతి పదము ఓం మంత్రోచ్చరణమే పద్యమై పూయగా శబ్దానికి శోభలు శిల్పమై ఒలికి సంస్కృతికి నారిగా భావానికి భావంగా ప్రణవానికి ప్రతిధ్వనిగా తెలుగు తల్లి మ్రోగించే తేజోనాదం తెలుగు వర్ణాలు నేను ఉన్నాను భద్రంగా అంటున్నాడు చంద్రు స్వయంగా అక్షర తారకల ముత్యపు హారంలో దారంగా అక్షయ భావాలకు తానే ఆధారం తెలుగులో తాను నెలకొన్నాను ఆ అనే అక్షరంలో చంద్రవంకల రెండు పూర్ణ బిందువుని తన శిరసును శోభగా దాల్చుక ప్రతి అక్షరము వేదగానమై స్పందించింది ప్రతి వాక్యము ఓంకారమై నిలదించింది తెరచిన మనసు మందిరంలో తెలుగమ్మ తానే ప్రత్యక్ష విగ్రహమై వెలిసి కొండల మేడల మీద కొండల మేడల మీద నవభానుడి గోరు వెచ్చని చూపు తెలుగు తల్లి అమృత శిఖపై చంద్రోదయ ప్రసారం ఆమె చుట్టూ గుగులు మెరిసిన కాంతి వలయ అక్షర ముద్రిత పట్టు పతాకమై దివ్యలోక విహారం తెలుగు తల్లి నీ గుణగానం చేస్తే మానవతా దోషాలు తొలగిపోతాయి పరమ పావన భావంగా గ్రహిస్తే నీ నామమే ప్రపంచాలకు ప్రకాశవంతం. నాదసుధారస అక్షయగానం పంచే తల్లిగా సప్తస్వరాల అమ్మ తనకు కల్పవల్లి అయినది రాగమయమైన పలుకుల తీరుతో సొలి మాటలే పాటలుగా తెలుగుతాయి అక్షరాల కుసుమ పరాగమై రాజిల్లేతది పద్దెము ముత్యాలహారమై మెరిసేతది పద కవితల గోపురమై గగనము ఆనినతది మాట పాటగా భాసిల్లిన తెలుగుతాయి జ్ఞాన గంగా తరంగమై పారేతది కళాకల్పవృక్షమై కాంతులూరేతది సత్య సౌందర్య భాగ్యసీమ పల్లవించే కల్పతరువై మాట రుద్ర గానమై భాసిల్లిన తెలుగుల తల్లి భాషలన్నిటికీ మేజు రూపమై వెలిగిన తల్లి సంస్కృతి దీపమై వరాల బీవి తల్లి మానవతా మంత్ర రూపమై మెరిసిన తల్లి దేవభాష గౌరవమై నిలిచిన తెలుగు తల్లి మేరు శిఖరాన నవోదయ భాస్కరుడికన్ తెలుగమ్మ నుదుట తిలక రేఖగా దివ్యప్ర వేదసార గాథల పునరావిష్కరణమైని వాక్య సాధకుడి వాణి వరప్రసాదమై నిరు వాగుల్లో వంకల్లో వరకలెత్తిన జలరేఖల ఆమె కళ్ళలో సుడులు తిరిగే నుడుల ఆరాటం కొండగా బల కొండగాలుల చందవేగపు నడకల ఆమె ఊపిరిలో భావగాఢాప్రవ చెట్టు మీద వారిన చిలకల కోలాహలం అమ్మ మాటలలో చేతనా ఛాయల వేదనాట్యం పొలాలపై పరుచుకున్న పచ్చని వెలుగు తీరమై నదీనదాల నర్తనంలా ఆమె తెరి నవ్వు ఆమె మనసు అక్షర చెనుకుల ఆనంద నాట్యం ఆమె ముడుకులు ఆకులి దాల్చిన వాక్య విన్యాసం ఆమె నిశ్శబ్దం మౌనాన్ని మాటగా మలిచే సంభాషణం ఆమె హృదయాన్ని తడిపే అక్షయ సందేశం ఆమె అడుగులు ప్రకృతికి కొత్త జీవత్వం ఆమె పలుకు మనసులో 1000 దీపాల కాంతి పదాల పరంజ్యోతుల తిబ్బోతల తీరాలలో అమ్మ చుట్టూ గుబురుగా విరిసిన పుష్పలావిక చిరునవ్వుల సందర చర్చిత పుటల్లో వాక్య వికాస విహంగాలు కుబలాడిన వేళ ఆమె భాష ఆమె భాష్యం ఆమె భావం ఆమె చేతన పరంధామం.
ఎంతైనా ఇంతే అనిపించే ఆమె కీర్తనం స్వాంతం అది భాషాభక్త హృదయాన్ని భాషాభక్తి హృదయాన్ని తెలుగు తల్లి భాగ్యం కాంతుల వరది జగమంతా నిండిపోతుంది ఆమె వెలుగంతా వెలుగుల మనసులోని తలపును మాటలా అందించే శక్తి కడుపులోని చింతను కన్నీటి గాథల వినిపించే శక్తి కోరుకున్న వారికి తల్లిదనాన్ని గోముగా పంచే శక్తి అమ్మ భాష అది వేదనని రిక్తపరిచే పరాశక్తి అమ్మ భాషను ఆరాధించే ఉదయాలలో పాప తపస్సులు తమస్సులు నశిస్తాయి క్షణాలను ప్రకృతి భావనలు సత్పరసాలు సత్యరసాలు ప్రసరిస్తూ భాషామృతం కొనగూపిరి ఆగే ప్రాణాలను మాటల మాధుర్యం పలుకులో శోభ మాటలలో మాధుర్యం పలుకులో శోభ ప్రతి వాక్యం సంగీతమయమై మనసులలో ఆత్మీయత పంచుత ప్రతి హృదయం ఆశీర్వాదానికి తలవంచు తన భాషా సౌఖ్యాలకు పరిమితమైతే తెలియరాదెన్నటికీ విశ్వ సౌందర్యం భాషానురక్తితో ఆత్మను ఫలిస్తే ఆలోచనలో అపూర్వత విప్లవిస్తుంది రసిక సుశ్రోమణులు భక్త హృదయులు భాషలోని మహిమను గ్రహిస్తా అమృతమయ భాషాభిమాన రహస్యాన్ని మనసున సుగమంగా ప్రసరిస్తా భాషాభక్తి లేని కని భౌతిక సుఖమే అవధి విశ్వజనీయత ఆత్మీయత ఆవిష్కరించలేని పరిధి రసలకందరిది ఆత్మీయత సత్య సౌందర్య మారీచి భక్తిగల ఉదయానికి తెలుగు కదల్చలేని కాణాచి తన ఆలోచనలతో సంస్కృతి పరిరక్షణ తన పదాలతో సంగీత తత్వ వ్యక్తీకరణ ప్రతి వాక్యం ప్రతి అక్షరం భాషాభిమానుల భావనామృత సారం తెలుగు తల్లి నాదరస సరస్సు సప్తస్వరాల కల్పవతి సకల కళావతి సమభావపు దీపాలు వెలిగి విశ్వశాంతిని ప్రసరించే ప్రేమ రూపం చివరట ధరాలపై కొత్త పొద్దు నింపాదిగా తడి నవ్వుల పువ్వుల జల్లులు కురిశాయి కుండలాల గణగణలు సందగ మృదుల సింధువుల భోయలుతో భానోదయం ఆమె అడుగుల వెంట తారకల వెలుగు సైన్య జలభిలా తారట్లాడి పొంగిపడు ఆమె నుడుల పొందికలు ప్రభాత కిరణ త్వర మల్లె మొగ్గలై తెలినవ్వులు విరిశాయి ఎన్ని కవనాల కాననాల్లో కదలాడిందో శాబ్దూల మత్తేభాల గర్వాన్ని నింపుకొని పలుకుబడలోని పసందు శబ్ద సారథిగా పద్యమై పరవశించాలని యుగాలు ఎన్ని శబ్ద సాగరాల లోతుల్లో ఈదులు ఆడిందో సరిగమ స్వరాల దర్పాన్ని నిలుపుకొని పదబంధాల పరిమళం లోకానికి పంచాల వాగ్గేయమై అరవించేందుకు సిద్ధంగా ఎన్ని యోగాల్లో మునిగి తేలిందో శాస్త్ర పరిజ్ఞానపు తత్వాన్ని నిలుపుకొని పారిభాషికమై చొక్కించాలని సాంకేతిక వైజ్ఞానికమై వెలుగొందాలని శాస్త్రీయంగా నేలుగు నేల అక్షరాల అలకాపు తెలుగు భావన మిన్నేది మధుర గానసిరి తెలుగు అక్షరం తేనెలో తడిసిన ఇక్షురసం తెలుగు పదం పరిమళించే మరువంపు దళం తెలుగు పలుకు వేదవాణి తెలుగు మాట వెందల విరిబోడు తెలుగు వాక్యం విశ్వ భాషా వాహిని తెలుగు సంభాషణ సంస్కృతి స్వరాల సంకీర్త అయినా చంద్రమా నువ్వున్నావు జీవామృతం కలిగిన మేలి కొత్తలి మరణించే భావాల మడులలు వికసించే అక్షరాల ఎర్ర మందాల పసిడి పుప్పొడివి వెలిగించి ఒక కొత్త ఆకుపచ్చ ఆకాశరేఖ ఆది అందించి ఒక కొత్త స్వప్నపు స్వాగత రేఖ ప్రభవించి ఆశల మేఘాల ఆవలిని సూర్య తేజాల జీవకాంతి మణిహారపు తారక
నడిపొద్దులా వెలుగులీనే దివ్య రూపం కలువ కళ్ళతో తేనెలూరే కారుణ్య గాథ సోయగంకా ఆత్మశోభ వెందెల తాకిన పారలౌకిక నిశ్శబ్ద స్పర్శ 20 కోట్ల సంతానవతి ఆమె ఇష్టధాత్ మా తెలుగు తల్లి. ఆమె అమృతపు రూప్ మనసుని తాకగానే దుఃఖానుభూతులన్నీ కరిగిపోతాయి. భాషను ప్రేమించడం ఓ మహాతపస్సు. దీక్ష పూడితే వారికే దొరికే దర్శన సేవ. ప్రేమ నింపితే కలిగే పదార్చన భాగ్యం. పరమే పునీతమై పొంగే ఆత్మసాధ. ఇంతలోనే ఏదో అలికిడి మనసు నిండా మెలకువ వంటి కమ్మని కల కరిగిపోయి కళ్ళు విప్పుకు చూసింది ఇంకొక్కసారి. ఒక్క మూగ కల నూలు తడారి ఎండినది. కళ్ళు విప్పుకు చూసింది మరొక్కసారి. ఒక్క వెర్రిగాలి శుష్క పుష్పమై మూలిగి చిమ్మ చీకటిలో కొందర పడిన గాలి దీపంలా అంతా భ్రాంతి. తెలుగు ఒరిగేదింతే. పేగులు మాడిన పేదరాలిల మూత వేసిన రెప్పల నిద్రలేని కలల బంధాలు వీధుల్లో ఒంటరి నడుస్తోంది తెలుగు తల్లి. బండరాతి కింద గొంతు నదిగిన నీటి చుక్కల నోరు విప్పక ఆడి పాడే తోడుబొమ్మల అమ్మ మాటలు తెలియని అమ్మ బిడ్డ తల్లిని మరచిన తరం వట్టి మట్టి బెద్దలు. అన్య భాషల కవం కమ్ముకున్న ఊపిరి నాళల్లా తడబడి తల్లి మాటలు పలగని జీవ వేణువులా తల్లిదనానికి నూతని నిస్తేజ మౌనతల. లాతి మాటల్లో పీకలోతు కూలిన జాతి నిర్వాహం. ఎన్నెన్నో అవమానాల బరువు భరించింది. తన శిఖపై దీపం నిలుపుకొని భాషామత కొడిగట్టిన ఆలోచనలు కొండెక్కుతున్నాయి. దొగ్గుల కోసం కల్పవృక్షాన్ని పొడుస్తున్నాయి. అనుభూతి లేని రసనీరస హృదయ వాసన లేని శుష్క మనసు నీళ్లు ఆవిరైన జీవనదుల చారిక ప్రేమలు ఒలికిపోయిన ఎండుటెడారు అనంత స్వప్నాల ఒంటరి కంచె ఆకాశ వాక్యాల ఊసుని ప్రసరించే నీలి తెర అది. విస్మృత భువన తలంపై మేఘ శిల్పాల మెరుపు అక్షరాల ఆకృతులు సుందర భావన వేదాల పునాదులు వింటే తెలుగు హంసలా నడిచిన జ్ఞాన పదగాలు మాటల మార్మిక భాషా యంత్రాన్ని కదిలించే విద్యుత్ చేతనలు నా నుడులు. ప్రతి పదము కృష్ణా తరంగమై నిశ్శబ్ద వాక్యం. ప్రతి మౌలము అంతరంగాన చైతన్యరథ. ప్రతి వాక్యము ఆలోచనల ఆద్యంత సంచలన. ప్రతి పలుకు ఆత్మావిష్కరణ రాగ అనుబంధం. ప్రాచీన భాషా సాగర కెరటాలపై తెలుగువారిని తెలుగుదనం ఊయలూగి పలుచని ప్రకాశపు కణాలుగా ఒక్కో పదం అచేతన గర్భంలో ఆదిశేషమై తేలి. అమ్మ శ్వాస తగిలితే కొమ్మలకు శబ్దాలు పోస్తాయి అమరిక. నిశ్శబ్దాన్ని తాకిన ప్రతిపదం ఆమె స్వరమే. భాషకు జీవమిచ్చే ఆమె శబ్ద దేవతా స్వరూపం. అమ్మ శ్వాస తగిలితే వాయులీన తంత్రుడు కమ్మగా నిరదిస్తాయి. పదలయ మృదంగ నాదమై నర్తిస్తాయి. నాద జగాన సుస్వరాలు గుంపులుగా జనిస్తాయి. ఒక శబ్దం హృదయపు గవాక్యాన్ని తాకగానే ఆలోచనల మేఘం వాక్యమై వర్షిస్తుంది. ఒక నుడి దివ్య వేదస్వరంగా ధ్వనించగానే ప్రతి మౌనము జాతీయ గీతమై నిలిచి పాడుతుంది. ఆ అక్షరం జెండా మధ్యలో నీలాకాశంలో చంద్రబింబంగా
తెలుగు పతాకం వినువీధిలో స్వేచ్ఛగా ఎగరాలి తలగా. నుడి అమ్మ మాటల గుడి, తెలుగు పలుకుల పుణ్య ప్రణవ, తెలుగు జాతి జేజేలు పలికే జీవన గోప, తెలుగు తల్లికి పుష్ప శబ్ద పుష్ప సంవత్సరం. నుడి అమ్మ గుండె సభ, లాలిపాటల అమృత తరంగ, తేనె పలుకుల హరివెల్, జ్ఞాన సాగర మదన దివ్య గీత. నుడి మనసు మడిలో పండిన పై, శృతిమెత్తని భవలాలిచ్చి, భాషకు ఎగ్గు తలప లగ్గు కాదు, పలుకుల తేజమే జాతి ఔన్నత్యం. పారాడి అనగారటం దేనికి, పోరాడితే పోయిందేమీ లేదు. పరభాషా వ్యామోహంత పలికే ప్రతి పలుకు స్వతంత్ర యాగం. తెలుగు తల్లి అడుగుల్లో జ్ఞాపకాల గాథలు, శ్రీవీరుల జాడలే వీధుల్లో నడుస్తున్నాయి. అమ్మ పాలతో రంగని భాషా ప్రేమల జన్మభూమిపై వెలుగులు వెల్లుంటాయి. ఆమె చిరునవ్వులో వేయి గాథల పరిమళ, ఒక సంగీతపు సుధా సంధాన. ఆమె పిలుపు ఒక మార్మిక మృదుస్వర, మనసులను చుక్కించే త్రికాలగా. ఆమె నడక పదాల పాలకడలిపై నౌకాయానం. ఆమె ఉనికి అక్షరాల అద్భుత కాంతి పుంజం. ఆమె నామం అమరులు కీర్తించే దివ్యగీతం. ఆమె రూపం భాషగా వెలసిన విశ్వామృత గానం. రేపు ఇప్పటి 1వ భాగమైంది ఉపోద్ఘాతం, 2వ భాగం భాషావతరణ రేపు